Hi to Ballers, welcome back to my channel. Good morning. So guys, ee roju aithe manam cheyabothunam 10 myths ni burst in 24 hours. So 24 hours lo 10 myths ni manam try cheyabothunam. So mana first myth vachesi mana biceps to egg ni break cheyalemu. So first myth aithe idi. So idi chuddam burst cheyagaltama leda ani cheppesi ala manam chaala myths aithe try cheyabothunam ee roju video lo. So first myth దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ ఇక్కడ ఎగ్ అయితే తెచ్చాం. సో ఇది బైసెప్స్ అయితే బ్రేక్ చేయలేము అని చెప్పి చెప్పారు. సో ఇప్పుడైతే ఇది ట్రై చేద్దాం. సో ఇప్పుడు దీన్ని అయితే ట్రై చేద్దాము. సో ఇక్కడ బైసెప్స్ తో దీన్ని అయితే బ్రేక్ చేయలేము అని అంటున్నారు. అయితే ఇప్పుడైతే దీన్ని ట్రై చేద్దాం. ఇది కొద్దిగా స్లిప్ అవుతుంది. ఎగ్ అయితే ఇక్కడ బ్రేక్ అయిపోయింది. సో ఈ మిత్ అవుతుంది బర్స్ట్. సో ఇదైతే తప్పు. ఈ మిత్ వీటిని బ్రేక్ చేయగలుగుతాం బైసెప్స్ తో ఎగ్ ని. సో మన నెక్స్ట్ మిత్ దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ గో. సో గైస్ మన ఫస్ట్ మిత్ అయితే బర్స్ట్ అయ్యింది. ఎందుకంటే బైసెప్ తో ఎగ్ ని బ్రేక్ చెయ్యలేము అని చెప్పి మిత్ అయితే ఉన్నది. సో దాన్ని అయితే బర్స్ట్ చేసాం. సో ఇలా అనగానే ఒక సెకండ్ లో ఎగ్ అయితే బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు మన సెకండ్ మిత్ వచ్చేసి మనము ఏ కోల్డ్ డ్రింక్ లో అయినా మెంటోస్ వేసి ఆ కోల్డ్ డ్రింక్ తాగలేము అని చెప్పేసి మిత్ అయితే ఉంది. ఎందుకు తాగలేము? దీంట్లో ఇక్కడ మన కోల్డ్ డ్రింక్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ మెంటోస్. సో దీంట్లో వేసి తాగలేము అని చెప్పి మిత్ అయితే ఉంది. సో ఇప్పుడు ఆ మిత్ ని బర్స్ట్ చేసే టైం వచ్చేసింది. యా, కోక్ ని మెంటోస్ తో కోక్ ని లేదా ఏ కోల్డ్ డ్రింక్ అయినా మెంటోస్ తో తాగలేము అని చెప్పి మిత్ అయితే ఉంది. సో ఇప్పుడు దాన్ని అయితే మనం బ్రేక్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని అయితే డేర్ చేసుకున్నాం. ఇక్కడ మెంటోస్ ఇక్కడ మనం మెంటోస్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ చేస్తేనే మొత్తం ఓకే వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని అయితే దీంట్లో వేసి తాగలేమని చెప్పి సో ఇప్పుడు అయితే దాన్ని బర్స్ట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడు దీన్ని అయితే మనం బర్స్ట్ చేయబోతున్నాం. సో మెంటోస్ దీని లోపలికి వెళ్ళట్లే. సో ఇప్పుడు దీన్ని వేరే గ్లాస్ లో అయితే వేసి చూద్దాం. దీంట్లో అయితే వస్తలేదు ఇది. సో గైస్ ఇప్పుడు మెంటోస్ అయితే మనం హాఫ్ చేసాం. సో ఇప్పుడు ట్రై చేద్దాం. మిత్ బర్స్ట్ అయింది. కూల్ డ్రింక్ లో మెంటోస్ వేసి తాగలేమని అయితే చెప్పారు. సో ఇప్పుడైతే నేను వేస్తానే మెంటోస్ విత్ కూల్ డ్రింక్ అయితే తాగాను. సో ఈ మిత్ కూడా బర్స్ట్ అయిపోయింది. ఇది కూడా అబద్ధం. ఈ మిత్ కూడా తాగొచ్చు మెంటోస్ లో, కూల్ డ్రింక్ లో మెంటోస్ వేసుకొని. సో ఇప్పుడు మన నెక్స్ట్ మిత్ కి అయితే వెళ్దాం అండ్ చూద్దాం నెక్స్ట్ మిత్ ఏంటిదని చెప్పేసి. సో లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు మన థర్డ్ మిత్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ మన థర్డ్ మిత్ వచ్చేసి ఇక్కడ అయితే ఒక క్లాత్ ఉంది. ఆ క్లాత్ ని ఫాస్ట్ గా పుల్ చేస్తే ఈ యుటెన్సిల్స్ అనేవి పడవంట కింద. సో ఇదైతే మన థర్డ్ మిత్. సో దీన్ని అయితే ట్రై చేద్దాం ఫాస్ట్ గా పుల్ చేసి. సో ఇదైతే పడింది. ఇంకొకసారి ట్రై చేద్దాం. ఇంకా ఫాస్ట్ గా ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్ ట్రై చేద్దాం. అయినా కూడా పడుతుంది. నెక్స్ట్ థర్డ్ లాస్ట్ ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం థర్డ్ టైం అయితే మళ్ళీ ట్రై చేద్దాం. 3, 2, 1. సో ఎంత ఫాస్ట్ వీకినా ఏం చేసినా ఇదైతే పడుతున్నాయి. సో ఈ మిత్ వచ్చేసి బర్స్ట్ అవుతుంది. ఇది కూడా అబద్ధం. ఇది పడవని అయితే చెప్పారు. సో ఇప్పుడైతే ఇది పడ్డాయి. సో ఇంత ఫాస్ట్ ట్రై చేసినా కూడా ఇది పడ్డాయి.
సో ఈ మిత్ అయితే బర్స్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడైతే మన నెక్స్ట్ మిత్ కి వెళ్దాం, 4th మిత్ కి, అండ్ చూద్దాం అదేంటిదని చెప్పేసి. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే మన 4th మిత్ వచ్చేసి షూస్. సో షూస్ ని ఎన్నిసార్లు త్రో చేసినా కూడా అవి స్ట్రైట్ పడతాయంట, ఉల్టా పడవంట. సో ఇదైతే మన 4th మిత్. సో దీన్ని అయితే ట్రై చేద్దాం. సో గైస్ ఈ మిత్ ఇక్కడతోనే బర్స్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఇది బర్స్ట్ అయింది. ఆల్రెడీ వేయంగానే ఒకటి స్ట్రైట్ పడింది అండ్ ఇంకొకటి స్ట్రైట్ పడలేదు. సో ఈ మిత్ కూడా మనం బర్స్ట్ చేస్తున్నాం. 4th మిత్ కూడా తప్పు, మనం త్రో చేస్తే ఆల్వేస్ ఎప్పుడు స్ట్రైట్ పడదు. సో ఈ మిత్ కూడా బర్స్ట్ అయింది. సో నెక్స్ట్ మిత్ దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ గో. సో గైస్ మన 5th మిత్ వచ్చేసి ఈ బలూన్ లో అయితే వాటర్ అయితే ఉంది. సో ఈ బలూన్ ని మనం ఫైర్ తో ఇరగొట్టలేమంట, బర్స్ట్ అంటే బర్స్ట్ చేయలేమంట ఈ బలూన్ ని. సో చూద్దాం ఈ మిత్ బర్స్ట్ అవుతా లేదా కన్ఫర్మ్ అవుతా అని చెప్పేసి. సో ఇక్కడైతే నా దగ్గర బలూన్ అయితే ఉంది. సో ఇప్పుడు దీనికైతే ఫైర్ పెట్టి చూద్దాం. అండ్ మీరు ఇలాంటివన్నీ ట్రై చేయకండి. సో ఇప్పుడు దీన్ని అయితే ట్రై చేద్దాం. ఈ మిత్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో నిజంగానే ఈ బలూన్ కి కాలుస్తే ఏం ఇరగదు. ఈ బలూన్ ఇక్కడ కింద మొత్తం డార్క్ అయింది కానీ ఇరగలేదు. సో ఈ మిత్ అయితే కన్ఫర్మ్ అయింది. నిజంగానే వాటర్ ఉంటే బలూన్ లోపల బలూన్ అనేది ఇరగదు. సో ఈ మిత్ కన్ఫర్మ్ అయింది. సో మన నెక్స్ట్ మిత్ దగ్గరికి అయితే వెళ్దాం అండ్ చూద్దాం నెక్స్ట్ మిత్ ఏంటిదని చెప్పేసి. లెట్స్ గో. సో గైస్ మన 6th మిత్ వచ్చేసి లాక్ అయితే ఉంది మన దగ్గర అండ్ హెయిర్ పిన్ అయితే ఉంది. సో ఈ హెయిర్ పిన్ తో లాక్ ని ఓపెన్ చేయగలుగుతామంట. సో ఇప్పుడైతే చూద్దాం ఈ పిన్ తో లాక్ ను ఓపెన్ చేయగలుగుతామా లేదా అని చెప్పేసి. ఇలా ఓపెన్ చేయగలిగితే ఇంకా అందరు దొంగలు బాగానే దొంగతనం చేస్తారు. సో ఇప్పుడు దీని అయితే ట్రై చేద్దాం. సో ఇదైతే తిరుగుతూనే ఉంది హెయిర్ పిన్ లోపల. సో గైస్ ఇదైతే లోపలైతే వెళ్తుంది కానీ ఏం కావట్లేదు. సో గైస్ ఇదైతే రావట్లే. సో ఈ మిత్ అయితే బర్స్ట్ అవుతుంది. ఈ మిత్ వచ్చేసి తప్పు. పెన్ తో హెయిర్ పెన్ తో లాక్ నైతే ఓపెన్ చేయలేం మనం. సో అలా ఓపెన్ చేస్తే ఇంకేముంది. సో ఇప్పుడైతే ఈ మిత్ అయితే బర్స్ట్ అవుతుంది, అబద్ధం ఈ మిత్. సో మన నెక్స్ట్ మిత్ కి అయితే వెళ్దాం. అండ్ ఇదొక ఈ మిత్ కొద్దిగా ఇంట్రెస్టింగ్, నార్మల్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ మిత్. సో ఈ మిత్ దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ గో. సో గైస్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి మనం చేతితో పర్ఫెక్ట్ సర్కిల్ గీయలేమంట. సో ఇప్పుడైతే ట్రై చేద్దాం పర్ఫెక్ట్ సర్కిల్ వచ్చిందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడైతే మన దగ్గర బుక్ అయితే ఉంది. సో ఇప్పుడు దీన్ని అయితే ట్రై చేద్దాం పర్ఫెక్ట్ సర్కిల్ వచ్చిందా లేదా అని చెప్పేసి. సో గైస్ ఇప్పుడైతే ఇది ట్రై చేద్దాం పర్ఫెక్ట్ సర్కిల్ వచ్చేలాగా. సో పెద్ద సర్కిల్ చిన్న సర్కిల్ అని ఏం లేదు, ఏ సర్కిల్ అయినా పర్ఫెక్ట్ గా రావాలి. సో ఇది పర్ఫెక్ట్ సర్కిల్ కాదు. అరే ఇక్కడ పర్ఫెక్ట్ సర్కిల్ అయితే రావట్లే. ఇది కూడా పర్ఫెక్ట్ సర్కిల్ కాదు. సో గైస్ ఈ మిత్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో మనం అయితే పర్ఫెక్ట్ సర్కిల్ చేత్తో అయితే గీయలేము.
ఇక్కడ పర్ఫెక్ట్ సర్కిల్ రావట్లేదు. ఈ మిత్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో గైస్ మన 8th మిత్ వచ్చేసి మనం ఫస్ట్ టైం కే బాటిల్ ఫ్లిప్ ని చేయలేమంట. ఫస్ట్ ట్రైలో చేయలేమంట. మనం ఇప్పుడు ఒక ట్రై ఉంది మన దగ్గర, దాని మీద ఫ్లిప్ చేయగలిగితే ఈ మిత్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, లేదైతే బర్స్ట్ అవుతుంది. సో ఫస్ట్ టైం లోనే పడాలి, పడకపోతే ఈ మిత్ కన్ఫర్మ్ అవుతుంది. సో గైస్ ఈ మిత్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఫస్ట్ ట్రైలో బాటిల్ ఫ్లిప్ అనేది చేయలేము, ఎక్కువ ట్రైస్ తీసుకుంటే చేయగలుగుతాం. ఇక్కడ చూడండి 3rd ట్రైలో వచ్చింది. సో ఫస్ట్ ట్రైలో అయితే మనం బాటిల్ ఫ్లిప్ ని చేయలేము, ఈ మిత్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మిత్ దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ గో. సో గైస్ మన 9th మిత్ వచ్చేసి మనం బలూన్ పైన కూల్ డ్రింక్ పోస్తే బలూన్ ఇరిగిపోద్దంట. అదే అనుకుంటా, ఒక సెకండ్. బలూన్ ఓకే, ఈ బలూన్ పైన కోక్ లేదా థమ్స్అప్ ఏది పోసినా, ఏ కూల్ డ్రింక్ పోసినా బర్స్ట్ అయిందంట. సో ఇప్పుడైతే మనం దీనికి పోసి చూద్దాం. ఎక్కువ పోయాం, కొద్దిగా పోద్దాం. అండ్ ట్రై చేద్దాం. సో గైస్ థమ్స్ అప్ కూల్ డ్రింక్ ఏది పోసినా కూడా ఈ బలూన్ అయితే బర్స్ట్ కాలేదు. సో ఈ మిత్ వచ్చేసి ఈ మిత్ బర్స్ట్ అయింది. సో ఏ మిత్ అయితే బర్స్ట్ అయింది, ఇరుగొట్టలేదు బలూన్ ని కూల్ డ్రింక్. సో ఈ మిత్ బర్స్ట్, ఈ మిత్ కూడా తప్పు. సో మనం ఇప్పుడు మన నెక్స్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ మిత్ దగ్గరికి అయితే వెళ్దాం. చాలా క్రేజీ మిత్, సక్సెస్ అయితే క్రేజీ ఉంటుంది మిత్. సో ఈ మిత్ దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే మన 10th అండ్ లాస్ట్ మిత్ వచ్చేసి ఇక్కడైతే మన దగ్గర ఒక టీ బ్యాగ్ అయితే ఉంది. సో ఈ టీ బ్యాగ్ ని కాలుస్తే ఇది రాకెట్ లాగా పైకి ఎగిరిద్దంట. సో ఇప్పుడు దీన్ని అయితే ట్రై చేద్దాం మనం. ఎగిరితే క్రేజీ ఉండిద్ది. సో ఈ టీ బ్యాగ్ అయితే బర్న్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎగిరితే క్రేజీ. ఇంకా అండ్ మీరు ఇలాంటివన్నీ ఎప్పుడు ట్రై చేయకండి. సో గైస్ చూడండి, ఇక్కడ ఈ యాష్ అయితే మనకు ఎగిరింది. అది లాస్ట్ మూమెంట్ లో ఇక్కడ చూడండి, ఈ బ్యాగ్ ది లాస్ట్ మూమెంట్ లో మన కాలుస్తే అది ఎగిరింది. సో ఈ మిత్ అయితే కన్ఫర్మ్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో కాల్వంగానే లాస్ట్ మూమెంట్ లో ఎగిరింది. సో ఈ మిత్ అయితే కన్ఫర్మ్ అవుతుంది, క్రేజీ. సో ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే జల్దీ కింద కమెంట్ చేయండి. అండ్ వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టేయండి. ఇంకా దీని పార్ట్ 2 కావాలంటే కూడా కమెంట్ చేయండి. పార్ట్ 2లో ఇంకా క్రేజీ మిత్స్ అయితే చేద్దాం ఒకవేళ మీకు కావాలంటే. సో ఇంకా వీడియోని ఫుల్ షేర్ చేసి సపోర్ట్ చూపెట్టండి. అసలు మీరు షేర్ చేయట్లేదు, వీడియోస్ ని లైక్ చేయట్లేదు, జల్దీ షేర్ చేసి సపోర్ట్ చూపెట్టండి. జల్దీ ఇంకా మన సబ్స్క్రైబర్స్ పెరిగి ఒక పెద్ద ఫ్యామిలీ కావాలి. సో జల్దీ సపోర్ట్ చూపెట్టండి. అండ్ ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. అండ్ వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.